చేతిలో పడి నేను చచ్చిపోవటం నీకు మంచిదా? ఫిలిష్తీయుల చేతిలో పడి చనిపోవాలా అని దేవునికి మొరపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టాడు, ప్రార్థన చేశాడు, దేవుని అడిగాడు. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా గొయ్యి కనపడుతుంది. ఏం కనపడుతుంది? గొయ్యి ఒకటి కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొయ్యి కనబడుతుంది. కళ్ళు తెరిచి చూశాడు, ఆ గొయ్యి కనబడింది. వెంటనే సంసోను ఆ గోతిని చీల్చాడంట. స్తోత్రం చెప్పండి. ఆ గోతిని చీల్చగానే ఆ గోతిలో నుండి నీళ్లు ఉబికాయి. ఆ నీళ్లు త్రాగి తన ప్రాణము తెప్పరిల్లింది. అప్పుడు ఆ స్థలానికి ఎన్హక్కోరే అని నామకరణం చేశాడు, పేరు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ముందేముందండి? గోతి దగ్గరే పడ్డాడు. వచ్చి గోతి దగ్గరికి వచ్చాడు. నీళ్ళు చూస్తానికి వచ్చి ఉంటాడు ఆయన. స్తోత్రం. నీళ్ళు దొరుకుతాయేమని ఆ గోతి దగ్గరికి వచ్చాడు కానీ ఆ గోతులు ఏమి లేవు, నీళ్లు లేవు. నీళ్లు లేని గొయ్యి అది, యేసు రక్తమే. స్తోత్రం. ఆ నీళ్లు లేని గొయ్యి దగ్గరికి వచ్చి చూశాడు. నీళ్లు లేకపోయేసరికి ఇక ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, దప్పిక చేత ఈ సేవకుడు చచ్చిపోవాలా? ఇంత విజయం ఇచ్చావు కదా, ఇంత రక్షణ ఇచ్చావు కదా, ఇంత గొప్ప కార్యం నువ్వు చేసావు కదా, ఇప్పుడు దప్పిక చేత ఈ సేవకుడు చచ్చిపోవాలా? నా దప్పిక తీర్చని మొరపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. మొరపెట్టి ఆ ఏ గోచు దగ్గర పడి ప్రార్థన చేశాడో, ఏ గోచు దగ్గర మోకాళ్ళ మీద పడ్డాడో, ఏ గోచు దగ్గర కన్నీరు కార్చాడో, ఏ గోచు దగ్గర దేవునికి మొరపెట్టాడో ఆ గోతిని చీల్చాడు. హల్లెలూయా. ఆ గోతిని చీల్చగానే ఆ గోతిలోని నీళ్లు ఉబికాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గోతిని చీల్చాడు, ఎండిపోయింది గొయ్యి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రాణం పోతుందా? తల్లడిల్లిపోతున్నావా? సమస్యల దప్పిక చేత తల్లడిల్లిపోతున్నావా? నాలుక ఎండిపోతుందా? దేవుని సంధిలో ఎంతగానో దేవునికి మొరపెడుతున్నావా? స్తోత్రం, హల్లెలూయా. నీ ఎదుటనున్న గోతిని చీల్చు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మొరపెట్టు, దేవుని అడుగు, నీ ఎదుటన గోతిని చీల్చు. ఆ గోతిలోని నీ కొరకు దేవుడు నూతన ఊటలు పుట్టిస్తాడు. నీ కొరకు అద్భుతాన్ని చేస్తాడు, గొప్ప కార్యము జరిగిస్తాడు దేవుడు. నీ ఎదుట ఉన్నది గొయ్యి, ఆ గోతిలో నుంచి ఉబుకుతాయి నీళ్లు. నువ్వు చేల్చటమే ఆలస్యం. అర్థమైందా? వచ్చి ఊరకు మోకరించి ఏదో ప్రార్థన చేసి మెల్లకుండా వెళ్ళొద్దు, చీల్చగలిగినట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. గోతిని చేర్చాలి, ఇక్కడే పొందుకోవాలి. దేవుడు నీ కొరకు ఈ గోతిని సిద్ధపరిచాడు. ఈ గోతి దగ్గరికి వచ్చి పడ్డావు కదా, ఈ గొయ్యి దగ్గరికి వచ్చి పడ్డావు కదా, ఇక్కడికి వచ్చి మొరపెడుతున్నావు కదా, ఇక్కడికి వచ్చి కన్నీరు కారుస్తున్నావు కదా, ఆ ప్రార్థన చేసి నీవు చీల్చు. ఈ గోతిలోని నీ కొరకు ఉబుకుతాయి నీళ్లు. నీ దప్పిక తీరుతుంది, నీ ప్రాణము తెప్పరిల్లుతుంది, నీ ప్రాణాన్ని బ్రతికిస్తాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఊరకొచ్చి ఊరకనే బాగుంది. స్తోత్రం. గోతిని చేర్చగలిగిన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. గోతిని తెరవగలిగిన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ఆ గోతిని చెప్పండి, అది చేర్చగలిగితే, అది తెరవగలిగితే ఆ గోతిలో నీ కొరకు నీ ఎదుట గొయ్యి పూడిపోయినట్టుందేమో. లోపల ఓట్లు ఉన్నాయి కానీ పైన ఏమైపోయింది? పూడిపోయింది. అందుకే నీ దప్పిక తీరట్లా, నీ ఆశ తీరట్లా, నీ కోరిక నెరవేరట్లా. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ దప్పిక చేత అల్లాడిపోతున్నావు. నీ ఎదుటున్న గొయ్యి నువ్వే చేల్చాలి. స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు ఊటలు ఉబుకుతాయి. లోపల ఊటలు ఉన్నాయి కానీ గొయ్యిని చీల్చలేని స్థితి, గోతిని తెరవలేని స్థితి. ఆ గోతి దగ్గర నువ్వు చేయవలసిన పని చేయలేని స్థితి, నిర్లక్ష్యం. స్తోత్రం. అది సంసోను చీల్చాడు. ఊటలు ఉబికాయి, దప్పిక తీరింది. కన్నీరు లేక, అంగలార్పు లేక, దేవునికి మొర్రపెట్టగా గోతులన్నీ ఏమైపోయి ఉన్నాయి? పూడిపోయి ఉన్నాయి. మరలా మొదలుపెట్టు, మరలా ప్రార్థన చేయి, మరలా కన్నీరు కార్చు, మరలా గోతిని చీల్చు.
నూతన ఊటలు నీ కొరకు మరలా పుట్టిస్తాడు దేవుడు. నీ కొరకు అద్భుతాలు చేస్తాడు. స్తోత్రం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడుతున్నట్టు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుందయ్యా, తృష్ణగొని ఉందయ్యా అని అంటాడు కీర్తనకారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దుప్పి పరిస్థితి ఏంటి? దుప్పి పరిస్థితి ఏంటి? నీటి వాగుల కొరకు ఆశపడుతుంది కానీ దానికి నీళ్లు మాత్రం దొరకవు. పరిగెత్తి 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 అది చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. ఎడారిలో నీళ్లు లేక దప్పిక చేత దుప్పి అల్లాడిపోతూ ఎక్కడ దొరుకుతాయి ఆ నీళ్ళు అని చెప్పి కన్నులెత్తి చూస్తే ఆ ఎడారిలో ఎండమావులు కనపడతా ఉంటుంది. అంత దూరాన నీళ్ళున్నట్టుగా కనపడతా ఉంటాయి. స్తోత్రం. ఆ నీళ్ల కొరకు పరిగెడుతుంది. అడిగితే నీళ్లు ఉండవు. ఏంటి ఇక్కడ నీళ్ళు లేవు? నేను చూసానే నీళ్లు ఇక్కడ లేవేంటి? వచ్చి చూస్తే లేవేంటి? దూరంగా ఉండి చూసినప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవేంటి నీళ్లు అని ఆశ్చర్యపోతావు. మరలా కళ్ళు ఎత్తి చూస్తుంది. అది చూస్తే ఇంకా దూరంగా మరలా కనపడుతుంది. ఓహో ఇక్కడ కాదనుకోండి, అక్కడ అనుకోండి అని మళ్ళీ అక్కడ పరిగెత్తుకుంటూ అవుతుంది. అక్కడ కూడా ఉండవు నీళ్లు. మరలా కళ్ళు ఎత్తి చూస్తే ఇంకంత దూరం ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ అక్కడ పరిగెడుతుంది. అక్కడ అలా పరిగెత్తి 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 ఎంత దూరం పరిగెడుతున్నా ఎండమావులే కనపడుతుంది కానీ నీళ్లు మాత్రం ఎండమావులే నీళ్ల ఊటలు అనుకొని పరిగెత్తి చివరికి దుప్పి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది. నువ్వు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లే. నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పడు, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. నీ ఎదుటే ఉంది గొయ్యి. స్తోత్రం. హల్లెలూయా. నీ ఎదుటే గొయ్యి ఉంది. నీ ఎదుటే దేవుడు నీటి ఊటను ఉంచాడు. ప్రార్థన చేసి ఆ గోతిని చీల్చు. ఆ గోతిలో నుండి నీళ్లు ఉవ్వుకోబోతున్నాయి నీ కొరకు. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. నూతన ఊటలు నీ కొరకు పుట్టించబోతున్నాడు. నీ మొర్ర వినిన దేవుడు, నీ ప్రార్థన వినిన దేవుడు నీకు జవాబు ఇవ్వటానికి నీ ఎదుట ఊటలు ఉబికేటట్టు దేవుడు చేయబోతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక గోతిని చేర్చగలిగిన అనుభవంలోనే ఉండాలి. హల్లెలూయా. ఆ గోతిలోండి నీళ్లు ఉబికాయి. సంసోను ప్రాణం తెప్పలేండి, బ్రతికాడు. స్తోత్రం. కనుక నీ కొరకు దేవుడు ఓటలు పుట్టిస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అంటాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు గొప్ప కార్యం చేస్తున్నాడు. దప్పిక గలవాని మీద నీళ్లు కుమ్మరించబోతున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించబోతున్నాడు. గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేవుడు. ఎంతగానో కృప చూపబోతున్నాడు దేవుడు. నీ దప్పిక తెచ్చిపోతున్నాడు. ఇప్పుడు వీరు మొరపెట్టారా? ఇశ్రాయేలు మొరపెట్టారా? ఇశ్రాయేలు కన్నీరు కార్చారా? తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైలపు వృక్షమును నాటించదను, అడవిలో తమాల వృక్షములను, సరళ వృక్షములను, నేరేడు వృక్షములను నాటెదను. హల్లెలూయా. ఈ అరణ్యములోనంట, ఈ పర్వతాల మీదంట, చెట్లు లేని మెట్ల మీదంట స్తోత్రం నదులు పారజేస్తాడు. చెట్లు లేవు, రక్తమే. ఇక్కడ అంటున్నాడు, నేను చెట్లు నాటిస్తాను అని అంటాడు. దేవదారు వృక్షములు, తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, తైలపు వృక్షాలు నేను నాటిస్తానంటాడు. తర్వాత అంటాడు, నేను నాటతాను అని అంటాడు. దేవుడి స్తోత్రం. తమాల వృక్షములు, సరళ వృక్షములు, నేరేడు వృక్షములు నేను నాటేదను అని అంట. చెట్లు లేకగా నీళ్ళు లేని ఇప్పుడు చెట్ల మీద నేనేం చేస్తాను? చెట్లు. స్తోత్రం. హల్లెలూయా. మెట్ల మీద నేను చెట్లు నాటుతాను, నీళ్లు ఉబికింప చేస్తాను, నదులు పారజేస్తాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దీన దరిద్రుల మొర్ర దేవుడు వారి కొరకు పర్వతాల మీద చెట్లు నాటుతున్నాడు, చెట్లు నాటిస్తున్నాడు. వారి కొరకు నదులు పారజేస్తున్నాడు. వాడు దప్పిక తీరుస్తున్నాడు. కనుక దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగాడు. నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను దాటిపోడు, నీకు మేలు చేస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు. నీ ఎదుటిన్న గోతు నుండి నీ కొరకు నీళ్ళు చేస్తాడు. నీవున్న పర్వతాల మీదే నదులను పుట్టిస్తాడు.
దేవుడు నీళ్లను ప్రవహింపచేస్తాడు. గొప్ప కార్యం చేస్తాడు. మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు రక్తము కార్చినవాడు, నిలువెల్ల నలిగిపోయిన నజరేయుడైన యేసు నీ దప్పికను తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు. స్తోత్రం. జీవ జలముల ఊట ఉబుకున్నట్లుగా చేస్తాడు. ఇంత శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రార్థన చేయి. ఏ దప్పికతో ఉన్నావు? నీ దాహం ఏంటి? నీ దప్పికేంటి? నీ నాలుక దేన్ని బట్టి ఎండిపోయింది? ఏ దప్పిక చేత నీ నాలుక ఎండిపోయింది? చావు బ్రతుకుల్లో ఉన్నావేమో, ప్రాణం తల్లడిల్లిపోతుందేమో, ప్రాణం పోవునంత పరిస్థితిలో ఉందేమో, అవమానకరమైన స్థితిలో పెట్టు. నీ కొరకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. స్తోత్రం. నీ కొరకు ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నాడు. నీ ఎదుటిన గోతిని చీల్చగిన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. నీ ఎదుటే ఉన్న ఓటలు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ఎదుటే ఉంది ఒక అద్భుతం. నీ ఎదుటే దేవుడు సిద్ధపరిచాడు. నీ ఎదుటే దేవుడు సిద్ధపరిచాడు. నీ ఎదుటే ఊటలు సిద్ధపరిచాడు. నీ ఎదుట ఉన్న గోతిలో నుండే నీ కొరకు ఊటలు ఉబుకబోతున్నాయి. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ఎన్హాక్కురే, ఎన్హాక్కురే అంటే అంటే ఏంటి? ఏమనుంది అక్కడ? పిలిచిన వాని ఓట అని రాయబడింది. స్తోత్రం చెప్పండి. ఎన్హాక్కురే అంటే పిలిచిన వాని ఓట. నిన్ను పిలిచిన వాని ఓట ఇది. స్తోత్రం. అందరికీ జరుగుతుంది, నాకేమి జరగట్లేదు అంటావు. అందరికీ మేలు జరుగుతుంది, నాకు అప్పుడు కూడా పిలిచిన వాని ఓట. నీవున్న మందిరము, నువ్వు మోకరించిన మందిరము, నీవున్న స్థలము, ఇది పిలిచిన వాని ఓట. ప్రార్థన చేసి చీల్చు. స్తోత్రం, హల్లెలూయా. నీ కొరకు ఇక్కడ నుండి ఓటలు ఉబుకుతాయి. ఆశీర్వాదం నీ కొరకు వస్తుంది మందిరం నుండి. దేవుని మందిరం నీ కొరకు ఓటలు వస్తాయి. దేవుని మందిరం నుండి నీ కొరకు ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని మందిరం నుండి ఇదిగో దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇది ఎన్హాక్కురే, పిలిచిన వాని ఓట ఇది. ఈ ఓటల చేత ప్రభుని తృప్తిపరచబోతున్నాడు. నీ పట్ల గొప్ప కార్యం చేయవద్దు. ఎక్కడికి పరిగెత్తినా సరే ఓట గొయ్యి చేల్చకుండా, స్తోత్రం, హల్లెలూయా, గొయ్యి చేల్చకుండా ఏమి చూడండి. గోతిని చేల్చగలిగిన బలము దేవుడు నాకు అనుగ్రహించును గాక. గోతిని చేర్చగలిగిన బలము దేవునికి అనుగ్రహించును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో నీవు గోతిని చీల్చుదువు గాక, ఊటలు పొందుకొందువు గాక, దప్పిక తీర్చుకొందువు గాక, ప్రాణము తెప్పల చేయుదువు గాక. దేవుని కార్యాలు చూడాలి. మొరపెట్టండి, ప్రార్థన చేయండి. గొయ్యి నీ ఎదుటే ఉంది, చీల్చు. ఆగిపోయినట్టుంది కదా ఓట. ఆశీర్వాదాలు ఆగిపోయినట్టున్నాయి, దీవెనలు ఉన్నట్టున్నాయి కదా. కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి మరలా గోతిని చీల్చి చూడు. నీ కొరకు దేవుడు మరలా ఓటలు ఉడికించేస్తాడు. నీ ప్రాణం చెప్పదు, బ్రతుకుతావు. దేవుడి పట్ల కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ తల్లు వచ్చి కళ్ళు వస్తుంది. కల్వరి శిలువలో మన కొరకు శ్రమపడి హింసించబడి ప్రాణం అర్పించిన యేసు వైపు చూడండి. మన దప్పిక తీర్చగలిగిన వాడు ఆయన. మన దప్పిక తీర్చగలిగిన వాడు. నేనిచ్చు నీళ్లు త్రాగిన వాడు ఎన్నటికి దప్పిక కొనడు అని చెప్తున్నాడు. ఆయన మనకు నీళ్ళు ఇస్తాడు, మన దప్పిక తీరుస్తాడు. ఆయన దీన స్థితిలో ఉన్నాడు, దరిద్రపు స్థితిలో ఉన్నవి, దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో, దప్పిక చేత ఉన్నావేమో, దప్పిక చేత నీ నాలుక ఎండిపోతుందేమో. ప్రార్థన చేయి. ప్రభుకు మొరపెట్టు. అయ్యా జ్ఞాపకం చేసుకయ్యా, అయ్యా నన్ను దర్శించు. దప్పికతో ఉన్నానయ్యా, ఊటలు లేవయ్యా, అయ్యా నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో ఉన్నానయ్యా.
నాకు ఊటలు కావాలి. ప్రాణము తల్లడిల్లిపోతుందయ్యా, ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నాను అయ్యా, కృప చూపు, నా ప్రాణం తెప్పరిలా చెయ్యయ్యా, ఓటలు ఉబగా చెయ్యయ్యా, నా కొరకు నీటి ఓటలు ఇవ్వండి అయ్యా, నా దప్పిక తీర్చయ్యా, నా ఆశ తీర్చయ్యా, నా పట్ల కార్యము చెయ్యయ్యా, అయ్యా నాకు కృప చూపయ్యా అని అడుగు. దేవుని సన్నిధిలో ప్రభుని అడుగు. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ప్రభు నీకు కృప చూపుతాడు. దైవమా మీకే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నీకు కృప చూపుతాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేయండి, స్తుతులు చెప్పండి. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండదు, అనాలోచనగా ఉండొద్దు. దేవుడు గొప్ప కార్యం నీ కొరకు చేస్తాడు. నీ ఆశ ఏంటి? నీ ప్రశ్న ఏంటి? నీ కోరిక ఏంటి? ఊట ఆగిపోయినట్టుందేమో, ప్రాణం తల్లడిల్లిపోతుందేమో, అల్లాడిపోతున్న స్థితిలో ఉన్నావేమో. నేను బ్రతికించడానికి దేవుడు నీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన చేసి గోతిని చీల్చు, ప్రార్థన చేసి గోతిని చీల్చు, మొర్రపెట్టి గోతిని చీల్చు. అయ్యా, గోతిని చీల్చగలిగిన బలం నాకు ఇవ్వయ్యా. సంసోను ఎలాగ ఆత్మ బలముతో గోతిని చీల్చాడో, ఆ ఆత్మ బలముతో నువ్వు గోతిని చీల్చుదువుగాక. ఆ పరిశుద్ధాత్మ బలముతో గోతిని చీల్చుదువుగాక. పరిశుద్ధాత్మ నింపుదలతో గోతిని చీల్చుదువుగాక. నీ కొరకు ఆ గోతి నుండి ఊటలు ఉబ్బుకునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. ఆత్మ బలమును పొందుకోవాలి. సంసోను ఆత్మ బలముతో గోతిని చీల్చాడు, ఆత్మశక్తితో గోతిని చీల్చాడు. ఆ గోతిలో నుండి నీళ్లు ఉబికాయి, ప్రాణము తెప్పరిల్లింది, ప్రాణము తెప్పరిల్లింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీవయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమీవయ్యా. యవన కాలమందుని కాడిపోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ పాడాలందరూ. నా కోరిక తీర్చయ్యా, యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా. నీ ఆశ చెప్పు, పాడాలి దేవుని సన్నిధిలో. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా, బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను
తీర్చిన దేవా, ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా. మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. ఆమేన్. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. నత్తివాడనైన ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, ఒక ఆశ ఉందయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా. నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, ఒక ఆశ ఉందయ్యా. నా కోరిక తీర్చి నా మనవినయ్యా, నాకు ప్రత్యుత్తరం ఇవ్వయ్యా. అయ్యా, తప్పిక తీరక ఎండి పరిస్థితిలో ఉన్నా. నా నాలుగు ఎండిపోతున్నా. నా ఆశ తీరట్లేదయ్యా, నా కోరిక తీరట్లేదు. నా ఎదుటే కొయ్య ఉంది కానీ తీర్చలేని స్థితిలో ఉన్నాను. నా ఎదుటే ఊట ఉంది కానీ గోతిని చీల్చలేని స్థితిలో ఉన్నాను. ఆత్మీయ బలం లేదయ్యా, ఆత్మీయ అభిషేకం లేదయ్యా, ఆత్మీయ శక్తి లేదయ్యా, ఆత్మ నింపుదల లేదయ్యా. గోతిని చీల్చలేని స్థితిలో ఉన్నానయ్యా. గోతిని చీల్చలేకపోతున్నా. ఆత్మ బలము కలిగిన సంసోను
గోతిని చీల్చాడు. ఆత్మ బలము కలిగిన సంసోను గోతిని చీల్చాడు. మొర్ర పెట్టిన నీవు ఆత్మ బలముతో గోతిని చీల్చు చూడు. నీ కొరకు ఊటలు ఉబుకుతాయి, ఊటలు ప్రవహిస్తాయి. నీవు ఎన్నో కొనేలా ఉన్నావు. పిలిచిన వాడిని ఊట ఎంత ఉన్నావు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను విడిచిపెట్టేవాడు కాదు, నేను దాటిపోయేవాడు కాదు, తప్పిక చేతులను చంపివేసేవాడు కాదు, నీ ప్రాణం తీసుకునేవాడు కాదు. దీన దరిద్రుల మొరనైన ఆలకిస్తాడు. తప్పిక చేత నాలుక ఎండిపోయిన వారి మొరను దేవుడు ఆలకించాడు. ఈరోజు నీ మొరను దేవుడు ఆలకిస్తున్నాడు. నీ మొరను దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ఎదుట ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. పర్వతాల మీద, మెట్టలు లేని చెట్లు లేని స్థలాల మెట్టల మీద ఆయన చెట్లు నాటించబోతున్నాడు. నీ కొరకు దేవుడు చెట్లు నాటించబోతున్నాడు. నీకు సమృద్ధైన వర్షము కురియునట్లుగా, నీకు సమృద్ధైన వర్షము కురియునట్లుగా, ఇదిగో నీ తప్పిక తీరినట్లుగా, నీ కొరకు నదులు ప్రవహించినట్లుగా మెట్టల మీద చెట్లు మరిపించబోతున్నాడు దేవుడు. చెట్లు నీ కొరకు నాటించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రతిష్ట కూడికల్లో నీ కొరకు నూతన ఓటలు పుట్టుచున్నాయి. నీ కొరకు నూతన ఓటలు పుడుతున్నాయి. నీ కొరకు నూతన ఓటలు ఉబుకుతున్నాయి. నీ కొరకు గోతిని చీల్చుతున్నాడు. అప్పళ్ళు కొట్టి స్తోత్రాలు చెప్పు, స్తుతించు, ప్రభుని స్తుతించు. నీ ఎదుట ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు ఆయన. కొట్టు చప్పలు కొట్టి స్తోత్రాలు చెప్తూనే ఉంటాడు. నీ ఎదుట ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. నీ కొరకు ఒక అద్భుతాన్ని చేస్తున్నాడు. నీ ఎదుట గోతిని చీల్చుతున్నాడు. ఆత్మ కార్యం జరగబోతుంది నీ ఎదుట. పరిశుద్ధాత్మ కార్యం జరగబోతుంది నీ ఎదుట. పరిశుద్ధాత్మ శక్తి కార్యం జరగబోతుంది నీ ఎదుట. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నీ ఎదుట గోతి చీల్చబడుతుంది. గొప్ప కార్యం ప్రభు నీ పట్ల చేయబోతున్నాడు. కొట్టు చప్పలు కొట్టు, స్తుతులు చెప్పు. ఆత్మ బలము పొందుకో, ఆత్మ శక్తి పొందుకో. ఆత్మ బలముతో గోతిని చీల్చు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆసక్తిగా కొట్టు, చప్పలు కొట్టు, చప్పలు కొట్టు. కొడతానే ఉండు, చప్పలు కొడతానే ఉండు. ఆత్మ రేపుకుంటూనే ఉండు, ఆత్మ రేపుకుంటూనే ఉండు. అగ్ని మండలిస్తూనే ఉండు. దేవుని ఆత్మ బలము కనబడాలి ఇప్పుడు. దేవుని ఆత్మ శక్తి కనబడాలి ఇక్కడ. దేవుని ఆత్మ అభిషేకం కనబడాలి ఇక్కడ. దేవుని కార్యం ఇక్కడ జరగాలి. కొట్టు, చప్పలు కొట్టు. దేవుని కార్యాలు చూచినట్లుగా ఆత్మ రేపుకుందాం. కొట్టు, చప్పలు కొట్టు, స్తుతులు చెప్పు. యేసు నామములో గోతులు చేర్చబడునుగాక. యేసు నామములో గోతులు చేర్చబడునుగాక. యేసు నామములో తప్పిక చేర్చబడునుగాక. యేసు నామములో ప్రాణాలు తప్పలుగాక. యేసు నామములో బ్రతుకుదుముగాక. యేసు నామములో అద్భుతాలు చూచుదుముగాక. కొట్టు, చప్పలు కొట్టు. స్పీడ్గా కొట్టాలి. చప్పట్లు గట్టిగా కొట్టు, గట్టిగా కొట్టు. శక్తి 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 మించి కొట్టాలి. కొట్టు, చప్పలు కొట్టు. దేవుని కార్యం జరగాలి ఇక్కడ. శక్తితో 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 బలముతో నింపబడు. దేవుని కార్యం చూడు. నేదుట దేవుడు గోతుని తెరుస్తున్నాడు. నేదుట ఊటలు ఊపికింప చేస్తున్నాడు. నీ తప్పిక తీరుస్తున్నాడు. అద్భుతం చేస్తున్నాడు. దేవుని కార్యం చూడబోతున్నావు. దేవుని కార్యం చూడబోతున్నావు. నీ కొరకు ఊటలు ఊపుకుతున్నాయి. నీ కొరకు ఊటలు ఊపుకుతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory Jesus, mighty God, Holy Spirit. అగ్నిభిషేకం, అగ్నిభిషేకం, అగ్నిభిషేకం. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నాకు ఒక ఆశ ఉందయ్యా.